నా ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. నందిని, ట్రైన్కి టైం అవుతుంది. కావాలంటే అప్పుడప్పుడు పండగలకు తీసుకొని వస్తాను. అమ్మా, అమర్, మా అక్క చెల్లెళ్ళని వేరు చేయొద్దు ప్లీజ్. మరెలా వదినా? నీ మీద ఆధారపడి ఎలా బతకమంటావు? ప్లీజ్ అమర్, నీకేం కావాలన్నా ఇస్తాను. నా చెల్లెల్ని మాత్రం నా నుంచి దూరం చేయొద్దు. ఇప్పుడు నా జీవితం నుంచి అది కూడా వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. నిజమే వదినా, కానీ నేను చూస్తేనేమో బేవర్స్ గాడిని. నాకా పని పాట ఏదీ ఉండదు, దమ్ముడి ఆదాయం కూడా లేదు. కానీ నేను కట్టుకున్న పిల్లానికి 3 పూట్ల భోజనం పెట్టాలిగా. అలా నీ దగ్గరే ఉంటే నా ఇగో హట్ అవుతుంది. పోనీ ఏం చేద్దామంటావో నువ్వే చెప్పొదినా? అమర్, నిన్ను నా చెల్లెల్ని నేను పోషిస్తాను. నెల ఖర్చులకు కూడా నేనే నీకు డబ్బులు ఇస్తాను. మీరు దయచేసి ఇక్కడే ఉండండి ప్లీజ్. నా నుంచి మా చెల్లెల్ని మాత్రం దూరం చేయొద్దు. అయ్యయ్యయ్యో, పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వదినా. నీ చెల్లెల్ని పోషిస్తానంటే నీకు అర్థం ఉంది. నాలాంటి బేవర్స్ గాడి కూడా నువ్వే తిండి పెట్టి నెలలా ఖర్చులకిచ్చి ఎందుకు వదినా నీకింత రిస్క్? నన్ను వదిలే, కావాలంటే నీ చెల్లెలు నీ దగ్గరే ఉంచుకో. ఓ పంచి వదినా, నువ్వు లాయర్వే కదా, నాకు మీ చెల్లెలకి విడాకులు అప్లై చేసి మా ఇద్దరిని విడగొట్టేసి పీడ వదిలిపోతుంది. ఏంటో మరిది? తాళంటే ఇష్టం ఉన్నప్పుడు కట్టుకొని ఇష్టం లేనప్పుడు తెంచుకునేది కాదు. బ్రతికినంతకాలం ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉండేలా చేసేది. నేను బ్రతికుండగా నువ్వు మా చెల్లి కలిసి ఉండాలనే కోరుకుంటాను గాని విడిపోవాలని ఎప్పుడూ కోరుకోను. ఇదే మీ ఆడవాళ్ళలో నాకు బాగా నచ్చిన విషయం. ఒక్క పసుపు తాడు కట్టినంత మాత్రాన చీ అన్న పడతారు, తూ అన్న తుడి చేసుకుంటారు. ఐ లైక్ యువర్ కమిట్మెంట్. అమర్, ప్లీజ్ అమర్, లోపలికి వెళ్ళిన వాళ్ళు బ్యాగులు సర్దుకుని వస్తున్నారు. వాళ్ళని ఇక్కడే ఉండమను. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సెంటిమెంట్తో టచ్ చేసావు వదినా. నన్ను బాగా ఇరకాటంలో పెట్టేశావు. అవతల ట్రైన్ టికెట్స్ తత్కాల్లో బుక్ చేశాను. క్యాన్సిల్ చేసావంటే
డబ్బులు కూడా వెనక్కి రావుగా. మరెలా వదినా? అమర్, ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను. వాళ్ళని ఇక్కడే ఉండి నువ్వు, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అమ్మా, నేను పెద్దమ్మను వదిలిపెట్టి రాను. నందిని, నువ్వు లోపలికి వెళ్ళాక నేను వదిన బాగా ఆలోచించాం. పాపం మన పాప కూడా వాళ్ళ పెద్దమ్మ లేకపోతే ఉండలేదు కదా. మనం ఇలా వదిలేసి వెళ్ళిపోతే పాపం మీ అక్క కూడా ఒంటరిదైపోతుంది కదా. అందుకే అక్కడ చేసుకునే జాబ్ ఏటో ఇక్కడే చేసుకుంటాను. అమృతోదనకి మనం తప్ప ఎవరున్నారు చెప్పినందిని? నీ బాధ నాకు తెలిసినందుని. మీ అక్కను వదిలేసి రావాలంటే నీకు కూడా కష్టమే. నీ భర్తగా నిన్ను కష్టపెట్టే పని చేస్తే నువ్వెలా సంతోషంగా ఉంటావు? నో 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 అమ్మా, మనందరం ఇక్కడే ఉందాం. ఒరే, చూసేవాళ్ళు ఏమనుకుంటారా? అమ్మా, ఎన్ననుకున్నా నా భార్య సంతోషం కోసం నేను నువ్వు ఇక్కడే ఉంటున్నాం. నందిని, నువ్వు నేను మన పాప అమ్మ అమృతోదిన మనం అందరం ఒక కుటుంబం. మనం ఇక్కడే ఉందాం. నీకు ఓకేనా? మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటానండి. అక్క, మీ మరిది నిన్ను నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నువ్వు కోరుకున్నట్టే నేనెప్పటికీ సంతోషంగా ఉంటానన్న నమ్మకం ఇప్పుడు నీకు కలిగిందా? మా ఆయన దేవుడక్క. అమ్మ లక్ష్మి, అత్తయ్య లోపలికి పదండి. అట్నే అమ్మా. పదమ్మా. మా ఆయన దేవుడంట. పిచ్చి నందిని.
అమృతోదన, రేపు సినిమాకి వెళ్ళాలి. ఖర్చులకు డబ్బులు ఉదయాన్నే అరేంజ్ చేసి పెట్టు. గుడ్ నైట్. శర్వణి, శర్వణి, టైం చూసావు ఎంత అవుతుందో? లేచి కాఫీ తీసుకో. శర్వాణి, అబ్బా, నైట్ పెట్రోలింగ్కి వెళ్ళొచ్చాక చాలా ఆలస్యంగా పడుకున్నాను కదే. సరే ఈ కాఫీ తీసుకో. కావాలంటే ఫ్రెష్ అయి తినేసి పడుకో. అబ్బా, నువ్వు అనుకున్నదే జరగాలంటావే. ఇటువ్వు. ఏమేం శర్వాణి? రేణు, అక్షర ఎక్కడుంది? నేను చూడలే శర్వాణి. నైట్ నీ దగ్గరే పడుకుంది కదా. రేణు, పాప ఇంట్లో ఎక్కడైనా ఉందా? అక్షర, 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 అక్షర. నువ్వు కంగారు పడుకో. నువ్వు వెళ్ళి పైన చూడు, నేను కింద చూస్తాను. వెళ్ళు. అక్షర, అక్షర, ఎక్కడున్నావమ్మా? అక్షర, 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 అమ్మ అక్షర, 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 అక్షర. రేణు, పాప ఏమైనా బయటికి వెళ్ళి ఉంటుందా? బయటికంటే ఎక్కడికి వెళ్తుంది శర్వాణి? సరే పద చూద్దాం. అక్షర, శర్వాణి, ఈ మెయిన్ డోర్ ఎవరు తీసుంటారు? నాకు అదే అర్థం కావడం లేదు రేణు. అక్షర, 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 అక్షర. శర్వాణి, నాకేదో అనుమానంగా ఉంది. నైట్ నీతో పాటే పడుకున్న పాప ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏదో జరిగింది రేణు.
శర్వాణి ఏం చేస్తున్నా? పాపకి ఏం జరిగింది ఏమోనని టెన్షన్ గా ఉంది రేణు. స్టేషన్ కాల్ చేస్తున్నాను. ఛ! ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేసి చావడం లేదు. స్టేషన్ లో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో. నువ్వైనా చూసుకోవాలి కదా రేణు. అమ్మా అక్షర, పిచ్చిదానా, స్నానానికి వెళ్ళావా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అందుకే పొద్దున్నే లేచి స్నానం చేశాను. సరే, మనమిద్దరం ఈరోజు గుడికి వెళ్దాం. నువ్వు లోపలికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని రా, సరేనా? అలాగే అమ్మా. పిచ్చిదాన్ని ఎంత కంగారు పడ్డానో చూడు. పాప బాతుల్లోకి వెళ్తే బాతుల్లో చూడకుండా అక్కడ ఇక్కడ వెతికి నేను టెన్షన్ పడి నిన్ను టెన్షన్ పెట్టాను. శర్వాణి, ఆ పాప మీద అంత ఎఫెక్షన్ పెట్టుకోవడం నీకు మంచిది కాదు. ఆ పాప నీ కూతురు కాదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆ పాప నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు కేవలం 4 రోజులు ఆ పాపకు తల్లిలా నటిస్తున్నావు అంతే. కానీ ఇది జీవితం. ఆ పాప నిన్ను అమ్మ అని పిలిచినా నువ్వు ఆ పాప పైన ప్రేమ పెంచుకుంటే అది నీకు శాశ్వతం కాదు. నా మాట విను. ఆ పాప మీద అనవసరమైన ఎమోషన్స్ పెంచుకోవటం నీకు మంచిది కాదు, ఆ పాపకి మంచిది కాదు. రేణు, నువ్వు ఒక బిడ్డకి తల్లివే కదా.
ఇంత కఠినంగా ఎలా ఉండమని చెప్తున్నావు? తల్లిని కాబట్టే చెప్తున్నాను. నువ్వమ్మగా పాప మీద లేనిపోని ఎఫెక్షన్ పెంచుకుంటే నీ ప్రాణం పోయినా ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళలేవు. ఆ పాప మనది కాదు. నీకు ఆ పాపకు ఏ రక్త సంబంధం లేదు. తన అమ్మ తరపు వాళ్ళు ఎవ్వరు దొరికినా వెంటనే వాళ్ళు ఆ పాపను తీసుకెళ్లిపోతారు. నువ్వు నీ మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఆ పాప మీద ఎఫెక్షన్ తుంచేసుకో. నీ స్నేహితురాలిగా చెప్తున్నాను. నువ్వు ఆ పాప మీద ప్రేమ పెంచుకుంటే నువ్వు తెలియకుండానే సుడిగుండల్లో ఇరుక్కుపోతావు. ప్లీజ్ శర్వాణి, ఆ పాపని మర్చిపో. అమ్మా నేను రెడీ. గుడికెళ్దామా? ఊరికే అమ్మ అమ్మ అని విసిగించుకో. నేను శర్వాణిని, మీ అమ్మని కాదు. కేవలం నేను మీ అమ్మలాగే ఉంటాను అంతే. నేను మీ అమ్మని కాదు. కాల్ మీ ఆంటీ.